for the update, Nageshwara. ఏపీలో మెగా డిఎస్సీ చుట్టూ పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తుంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ నియామకాల్లో అవకతవకలను బయటకు తీస్తామంటూ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో డిఎస్సీ వర్సెస్ ఏపీపీఎస్సీగా రాజకీయ రచ్చ మారిపోయింది. ఇదే సమయంలో ఈ వివాదంలోకి డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లు ఎంట్రీ ఇచ్చారు. తమపై జరుగుతున్న ఆరోపణలను ఖండిస్తూ విజయవాడలో వేలాది మంది ఉపాధ్యాయులు భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. తమ కష్టాన్ని రాజకీయాల్లోకి లాగొద్దంటూ వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మరి అసలు డిఎస్సీ పై వైసీపీ ఆరోపణలు ఏంటి? టీచర్లు ఎందుకు రోడ్డెక్కారు? కూటమి ప్రభుత్వం చేస్తున్న కౌంటర్ ఏంటి? ఇప్పుడు ఈ పొలిటికల్ ఫైట్ ఎటువైపు వెళ్తోంది? మెగా డిఎస్సీ ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళన బాట పట్టింది. డిఎస్సీ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా పట్టుబడుతోంది. వైసీపీ ఆందోళనకు కౌంటర్ గా కూటమి నేతలు కూడా దూకుడు పెంచారు. మీరు డిఎస్సీపై ధర్నాలు చేస్తే మేము గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ అక్రమాలను బయటకు తీస్తామంటూ కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఏపీలో ఇప్పుడు డిఎస్సీ వర్సెస్ ఏపీపీఎస్సీ అన్నట్టుగా రాజకీయ పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు నేతల మధ్య నడిచిన ఈ రాజకీయ రచ్చలోకి ఇప్పుడు టీచర్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. దగా డిఎస్సీలో అక్రమాలు అంటూ జరుగుతున్న ప్రచారంపై మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడ్డారు. తమ నియామకాలకు రాజకీయ రంగు పులమొద్దంటూ రోడ్డెక్కారు. 2025లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. మెగా డిఎస్సీ ఉపాధ్యాయుల ఐక్యత వర్తిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది టీచర్లు పాల్గొన్నారు. డిఎస్సీ ఎంపికలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఖండించారు. తమను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి చదువు, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రిపరేషన్, రాత్రింబవళ్లు కోచింగ్, పోటీ పరీక్షలు, ర్యాంకులు ఇదంతా చేసి ఉద్యోగాలు సాధించామని టీచర్లు చెప్తున్నారు. తమ కష్టాన్ని పక్కన పెట్టి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించడం తమను అవమానించడమేనని మండిపడుతున్నారు. మేము ఒక్క రూపాయి కూడా పెట్టలేదు, మా కష్టంతోనే ఉద్యోగాలు సాధించామంటూ స్పష్టం చేస్తున్నారు. డిఎస్సీ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని చెప్తున్నారు. డిఎస్సీ నియామకాల్లో రిజర్వేషన్ల అంశాన్ని కూడా టీచర్లు ప్రస్తావించారు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటో, మెరిటోస్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ ఎలా తయారవుతాయో తెలుసుకోకుండా ఆరోపణలు చేయవద్దని సూచించారు. కొన్ని నెంబర్లు చూసి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు డిఎస్సీ ఎంపిక ప్రక్రియ ఏంటో తెలుసుకోండి, ఆ తర్వాత ఆరోపణలు చేయండి అంటూ రాజకీయ పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. డిఎస్సీ విజేతల ఆధ్వర్యంలో కర్నూలు, తిరుపతి సహా పలు జిల్లాల్లో ఇప్పటికే ర్యాలీలు జరిగాయి. ఇప్పుడు విజయవాడలో వేలాది మంది ఒకే వేదికపై రావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు డిఎస్సీ అక్రమాలపై వైసీపీ పోరాటం, మరోవైపు గత ప్రభుత్వ ఏపీపీఎస్సీ నియామకాలపై కూటమి కౌంటర్. ఇప్పుడు తమపై ఆరోపణలను ఖండిస్తూ రోడ్డెక్కిన డిఎస్సీ టీచర్లు. ఏపీలో డిఎస్సీ రాజకీయం ఇప్పుడు ట్రిపుల్ టర్న్ తీసుకుంది. డిఎస్సీపై వైసీపీ పోరాటం కొనసాగుతుందా? కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీ వ్యవహారాలను బయటకు తీస్తుందా? టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ తర్వాత ఈ వివాదం మరింత ముదురుతోందా? మెగా డిఎస్సీ రచ్చ ఏపీ రాజకీయాల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతోందో వేచి చూడాలి.